హాయ్ హలో ఎవ్రీవన్. సో మనకి చాలా చోట్ల సీకే ఎప్పుడు యూస్ చేయాలి, కేఈ ఎప్పుడు యూస్ చేయాలి అనే దాని మీద డౌట్ అయితే ఉంటుంది. సో లెట్ us crack ఇన్ దిస్ వీడియో. సీకే డయాగ్రాఫ్ వచ్చి మనం ఏదైనా ఒక వర్డ్ లో క్ సౌండ్ అనేది షార్ట్ ఓవెల్ తర్వాత వస్తే యూస్ చేస్తాం. కేఈ వచ్చి లాంగ్ ఓవెల్ సౌండ్ తర్వాత లాస్ట్ లో క్ సౌండ్ వస్తే యూస్ చేస్తాం. సో లెట్ us see the examples now. బ ల్ ఆ క్. సో ఈ వర్డ్ లో మనకి దాని ముందు ఏదైతే ఓవెల్ వస్తుందో అది మనకి షార్ట్ ఓవెల్ సౌండ్, అంటే దాని యొక్క సౌండ్ చెప్తుంది కాబట్టి లాస్ట్ లో మనం సీకే అనే డయాగ్రాఫ్ యూస్ చేస్తాం. అదే ఇక్కడ చూస్తే కేక్ అనే వర్డ్ లో క్ ఏ క్, అంటే ఇక్కడ మనం సి అనేది తర్వాత ఏదైతే ఓవెల్ వచ్చిందో ఈ ఓవెల్ దాని యొక్క నేమ్ చెప్తుంది, విచ్ ఈస్ లాంగ్ ఓవెల్ సౌండ్, అండ్ లాస్ట్ లో మనకి క్ సౌండ్ వస్తుంది కాబట్టి మనం కేఈ డయాగ్రాఫ్ అయితే ఇక్కడ యూస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద మ్యాజిక్ వర్డ్స్ కి మనం ఇది యూస్ చేస్తూ ఉంటాం. ప్ ఆ క్ ప్యాక్, ఆ క్ సాక్, ప్ ఈ క్ స్ట్ ఈ క్ స్టిక్. సో ఇక్కడ ఏదైతే ఓవెల్స్ ఉన్నాయో అన్ని మనకి షార్ట్ ఓవెల్ సౌండ్ చేస్తున్నాయి, అందుకే లాస్ట్ లో మనం సీకే డయాగ్రాఫ్ అయితే యూస్ చేయడం జరిగింది. when it comes for కేఈ, బ ఏ క్ బేక్, ఏ క్ మేక్, ఏ క్ లేక్, ఏ క్ ఫ్లేక్. సో ఇక్కడ ఏదైతే ఓవెల్స్ కేఈ ముందు వచ్చిందో దానికి మొత్తం మనకి లాంగ్ ఓవెల్ సౌండే చేస్తుంది. ఫర్ మోర్ సచ్ వర్డ్స్ డూ కామెంట్ బిలో ఫర్ ద పీడిఎఫ్. థ్యాంక్ యూ.